క్రెడిట్ చోరీలో ఆరితేరిన సీఎం చంద్రబాబు తన రికార్డులు తానే తిరగరాస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను తమ ప్రభుత్వం చేసినవిగా చెప్పుకునేందుకు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటును గూగుల్ ముసుగులో తన ఘనతగా చెప్పుకుని అబాసుపాలయ్యారు. తాజాగా రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కూడా తన ఖాతాలో వేసుకునేందుకు హై డ్రామాకు తెరతీశారు. ఇతరుల క్రెడిట్ దొబ్బేయడంలో ఆరితేరారు సీఎం చంద్రబాబు. తాను ఏదీ చేయకపోగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినవి తాను చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే విశాఖలో అదానీ డేటా సెంటర్ విషయంలో అబాస్ పాలైనప్పటికీ తన బుద్ధి మార్చుకోలేదు. కానిస్టేబుల్ నియామకం కూడా తన ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొలుత 2022లో ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్షలు నిర్వహించి 411 ఉద్యోగాలను భర్తీ చేసింది. అలాగే 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. 6100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే 2023 జనవరి 22న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రకటించారు. అయితే ఈ కానిస్టేబుల్ పోస్టుల భర్తీని అప్పట్లో ప్రతిపక్ష టీడీపీ దురుద్దేశంతో అడ్డుకుంది. దాదాపు ఏడాది పాటు అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించకుండా అడ్డుపడింది. టీడీపీ నేతలు తమ వర్గీయుల ద్వారా న్యాయస్థానాల్లో 36 పిటిషన్లు వేయించారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలోనే తమ వర్గీయుల చేత ఆ కేసులన్నీ ఉపసంహరింపజేశారు. దీంతో రాష్ట్ర పోలీస్ నియామక మండలి దేహదారుఢ్య పరీక్షలు అనంతరం మెయిన్స్ పరీక్షలు నిర్వహించి 5757 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను ఇప్పుడు తన ఘనతగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు హైడ్రామాకు తెరతీశారు. ఎంపికైన కానిస్టేబుల్స్కు నియామక పత్రాల ప్రదానం పేరిట తెగ హడావిడి చేశారు. వాస్తవానికి కానిస్టేబుళ్లకు రాష్ట్రంలోని వివిధ ఏపీఎస్పీ బెటాలియన్లలో నియామక పత్రాలు అందించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కానీ ఈ పోస్టుల భర్తీ తన ఘనతగా చెప్పుకునేందుకు కానిస్టేబుళ్లకు నియామక పత్రాల ప్రదానం కార్యక్రమాన్ని మంగళగిరిలోని పోలీస్ బెటాలియన్లో నిర్వహించారు. అంతేకాదు ఎంపికైన ఒక్కో కానిస్టేబుల్ అభ్యర్థి తనతో కనీసం 3 కుటుంబ సభ్యులను తీసుకురావాలని వెలికిపెట్టారు. వీరిని ఆర్టీసీ బస్సులో ప్రభుత్వం తరలించింది. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై అటు పోలీసు వర్గాలతో పాటు ఇటు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థుల కుటుంబాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమాన్ని కూడా పార్టీ కార్యక్రమంలా చేయడమేంటని వారు దుమ్మెత్తిపోస్తున్నారు.